పూరా లోకల్. హిందూ బంధువులందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. ఈ రక్షాబంధన్ అక్క చెల్లెలు, అక్క అన్న చెల్లెలు అనే సంబంధంతో పాటు ఈ దేశ రక్షణ విషయంలో ఒకరికొకరు రక్షణగా ఉండి ఈ దేశాన్ని రక్షిస్తామని చెప్పి ఒక మంచి భావనను చూపెట్టేటువంటి పనినే రక్షాబంధన్. అందుకే ఇలా ప్రతి యువకుడు, ప్రతి అక్క, ప్రతి చెల్లె కూడా నువ్వు నాకు రక్ష, నేను నీకు రక్ష, మనిద్దరం ఈ దేశానికి, ఈ ధర్మానికి రక్ష అని చెప్పి ఇవాళ వాగ్దానం తీసుకుంటూ, హామీ ఇస్తూ, మాట తీసుకుంటూ ఈరోజు ఈ రక్షాబంధన్ కార్యక్రమాన్ని ఒక పండుగ వాతావరణంలో నిర్వహించుకుంటూ ఉన్నారు. కాబట్టి ఇలా సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ రక్షాబంధన్ రోజు ఒక మంచి స్ఫూర్తిదాయకమైనటువంటి జీవితాన్ని కొనసాగించే విధంగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. దేశంలో ఉన్నటువంటి, ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకొని ఈ దేశాన్ని, ఈ ధర్మాన్ని ఏ విధంగా రక్షించుకోవాలో ఈ రక్షాబంధన్ సందర్భంగా ఒక నిర్ణయం తీసుకొని ఒక మంచి ఆలోచనతో మన నిత్య జీవితం గడపాలని చెప్పి సమాజానికి విజ్ఞప్తి చేస్తూ అందరూ కూడా హిందూ బంధువులందరూ కూడా రక్షాబంధన్ శుభాకాంక్షలు. ఇప్పుడు ప్రజలు కోరుతే తప్ప అధికారులు స్పందించే స్థితి లేదు, ప్రభుత్వం స్పందించే స్థితి లేదు. పాలనా వ్యవస్థ పూర్తిగా కుంటుపడింది. అధికారంలోకి వచ్చి దాదాపు 9 నెలలైంది. ఇంతవరకు కూడా ఆజమాయిషి అనేది లేకుండా ప్రభుత్వం దగ్గర. మరి ఈ విషయంలో రైతులు కానీ, తాగునీటి సమస్య కానీ, సాగునీటి సమస్య కానీ ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారుల మీద, పాలకుల మీద ఉంది. కాబట్టి ఆ విషయంలో ఒక సమీక్ష చేసి తప్పకుండా రివ్యూ చేసి ఆ సమస్య లేకుండా తొలగించే ప్రయత్నం చేయాలని కోరుతాం. పాపం వాళ్ళు అనుకుంటున్నారు మేము న్యాయం చేస్తామని చెప్పి అద్దాల మెడలో కూర్చొని మేము 100% రుణమాఫీ చేస్తామని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ బ్యాంక్ అధికారుల లెక్కల ప్రకారము తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది బ్యాంకు లోన్లు తీసుకున్నారు, ఎంతమంది రైతులు, రాష్ట్ర ప్రభుత్వము ఎంత చెప్తున్నది, ఎంతమంది రుణాలు తీసుకున్నారు, ఎంతమంది రుణమాఫీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ధైర్యం ఉంటే ఈ బ్యాంకు లెక్కలు, వాళ్ళ లెక్కలు అన్నీ జోడించి ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి. శ్వేతపత్రం విడుదల చేస్తే అప్పుడు మీరు నిజాయితీగా, నిక్కచ్చిగా మీరు రుణమాఫీ చేసినట్టు రైతులు భావిస్తారు, ప్రజలు భావిస్తారు. నేను ఒకటే చెప్తున్నా, మీరు రుణమాఫీ చేస్తారని చెప్పి సంబంధం ఎన్ఓసిపిఎన్ వాళ్ళకి కావాలి. క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇప్పండి, బ్యాంకు నుంచి క్లియరెన్స్ సర్టిఫికేట్ రైతులకు ఇప్పండి. మీరు క్లియరెన్స్ సర్టిఫికేట్ చాలామంది, నేను ఒక మలయాళ మండలంలో పోయినా, చాలా పేద కుటుంబం, వాళ్ళ హస్బెండ్ చనిపోయింది కాబట్టి రుణమాఫీ చేస్తలేరు. రైతే మా బాధ తట్టుకోలేక ఇలా చనిపోయినటువంటి రైతులకు కూడా వాళ్ళు తీసుకున్న అప్పుడు రుణమాఫీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. లేనిపోని కుర్రీలు పెట్టి, లేనిపోని కండిషన్స్, నిబంధనలు పెట్టి తప్పించుకునే ప్రయత్నం చేయద్దు. కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది, సోనియమ్మ బర్త్డే రోజు 40,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారు. సోనియమ్మ బర్త్డే అయిపోయింది, మళ్ళీ నెక్స్ట్ బర్త్డే కూడా వస్తుంది. మరి ఇది సోనియా గాంధీ గారిని అవమానపరిచినట్ట కాదా? అంటే వాళ్ళ నాయకురాలు బర్త్డేని కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు అవమానపరుచుకున్నారు. మరి సోనియా గాంధీ గారికి తెలుసో తెలియదు. మరి మీ నాయకురాలు పేరు చెప్పి కూడా మీరు రైతులను మోసం చేసారు అంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం అనేది రైతుల లోపల నాటకపోయింది. అంటే 40,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తున్నారు. రాష్ట్ర బడ్జెట్లో పెట్టింది ఎంత? 26,000 కోట్ల రూపాయలు. వాళ్ళు ఖర్చు పెట్టింది ఎంత? 17,000 కోట్ల రూపాయలు. అర్థం లేదు. ఇక్కడ కూడా సంబంధం లేని విషయాలను పెట్టుకుంటూ ప్రజల్లో కూడా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. అయోమయాన్ని గురి చేసి వాళ్ళ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి, అన్ని లెక్కలు జోడించి క్రోడీకరించి చేస్తే అప్పుడు ప్రజలు మళ్ళీ అవుతారు. ఇప్పుడు వీళ్ళు 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి వీళ్ళు ఉత్తర్వు వసుకుంటున్నారు. కానీ ఈ విషయంలో మన భారతీయ జనతా పార్టీ కూడా ఈ
కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా కార్యాచరణ మేము రూపొందిస్తున్నాం. రైతుల పక్షాన పోరాడుతూ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకోవడానికి మేము పక్కా ప్లాన్ చేస్తున్నాం. కిషన్ రెడ్డి గారు ప్లాన్ చేశారు. ఈ విషయంలో గ్రామ స్థాయిలో కూడా మేము మండల స్థాయిలో కూడా కార్యక్రమాలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు అన్న ఏమంటున్నానంటే ఈ విలీనాలు అద్దె దండం పెడతా, ఇవన్నీ బంద్ చేద్దాం. నేను నిన్నైపోయినా ఎవరు విలీనం ఎవరున్నారు? అయితే కాంగ్రెస్ పార్టీ ఉంటారు, అయితే కేసీఆర్ కొడుకు అని అంటాడు. కేసీఆర్ కొడుకు ఏమంటున్నాడు అంటే రేవంత్ రెడ్డి గారట ఇంతకుముందు ఏబీవీపేట కాబట్టి బీజేపీలోకి ఏమవుతాడట. మరి మీ అయ్యా కాంగ్రెస్, ఇంతకుముందు కాంగ్రెస్లో పోతాడు. నువ్వు ఎట్టుగాను నేను నువ్వు ఎట్టుకున్నా, నాకు బీజేపీ లేదు, నాకు కాంగ్రెస్ లేదు, ఏం లేదు. నీ బతుకు ఎటు కాకుండా అయితే నువ్వు ఎటు కానివ్వండి, నీకు ఏ పడితే సంబంధం లేదు. ఎటు కానివ్వండి, నువ్వు ఎటు కాకుండా నీ బతుకు. ఈ రుణమాఫీ ఏ పార్టీ తెలియతుంది? గంగలు పోతుంది, గోదావరిలో పోతుంది. తోడడుచుకుంటాను దాన్ని. రైతులకు కావాల్సింది రుణమాఫీ కావాలి. వాళ్ళు బాధపడుతున్నారు. ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కావాల్సింది ఏంది? కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయాలి. 2,500 రూపాయలు మహిళలకు ఇవ్వాలి, తులం బంగారం ఇవ్వాలి, స్కూటీలు ఇవ్వాలి, రైతు భరోసా ఇవ్వాలి, బోనస్ ఇవ్వాలి, నోటిఫికేషన్ 30,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పన్నారు. వాళ్ళు ఇంత 12,000 ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ ఇస్తామని చెప్పంటున్నారు. మరి 30,000 ఉద్యోగాలు ఏ దేశంలో ఇచ్చారు? ఇండియా, బంగ్లాదేశ్ ఇచ్చినా, పాకిస్తాన్ ఇచ్చినా? నోటిఫికేషన్ ఇవ్వలేదు, ఉద్యోగాలు ఇస్తామని చెప్పంటారు. ఎవరికి ఇచ్చిన ఉద్యోగాలు? మరి దాని గురించి ప్రజలు అడుగుతున్నారు కదా. ఇంట్లో కూడా ఇల్లు లేక ప్రజలు ఇబ్బంది పడుతుంది, దాని గురించి అడుగుతున్నారు. 4,000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తారు, దాని గురించి అడుగుతున్నారు ప్రజలు. ఈ పార్టీ ఆ పార్టీ చేస్తుంది, ఆ పార్టీ ఈ పార్టీ చేస్తుంది. మాకైతే బీఆర్ఎస్ పార్టీని చేసుకోవాల్సిన అవసరం మాకు లేదు. కాంగ్రెస్ పార్టీకి అవసరము. ఎందుకంటే ముఖ్యమంత్రులు కావాలని చెప్పి చాలామంది కథలు కంటున్నారు. ఎవరిది వాళ్ళు మాకు ఎమ్మెల్యేలకు మేము సంఖ్య పెంచుకోవాలి అని చెప్పి ఎవరిది వారు సొంతంగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. కాబట్టి ఏం చేసుకోవాలి? బీఆర్ఎస్ పార్టీలను కొనుక్కోవాలి. నా సొంతంగా నా ఎంబడి ఒక 30-40 మంది ఎమ్మెల్యేలు ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీలో చాలామంది నాయకులు ప్రయత్నం చేస్తున్నారు. మంత్రులు చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే నెక్స్ట్ ముఖ్యమంత్రి కావడానికి. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు మా పార్టీలో చేరితే మా ప్రభుత్వం వస్తుందా? మాకేం అవసరం? మాకు బీఆర్ఎస్ పార్టీ చేస్తే అవినీతి పార్టీ, ఒక కుటుంబ పార్టీ. అది కాంగ్రెస్ పార్టీకి అవినీతి పార్టీ, కుటుంబ పార్టీ. ఆ రెండింటికి కరెక్ట్ కలుస్తుంది, జోడి కలుస్తుంది. మేము అవినీతికి వ్యతిరేకం, మేము కుటుంబ పాలనకు వ్యతిరేకం. ఆ రెండు జోడి వాళ్ళ సిద్ధాంతాలు కానీ, వాళ్ళ ఆలోచన విధానాలు కానీ, వాళ్ళ వ్యవహార శైలి కానీ, వాళ్ళ పాలనా విధాన నిర్ణయాలు కానీ అన్నీ కూడా ఏ విధంగా మోసం చేస్తారు, ఏ విధంగా మభ్య పెడతారు, మాయమాట చెప్తారో ఆ రెండింటికి జోడి పక్కా కుదురుతుంది. కాబట్టి అవి రెండు కలుస్తాయి, గ్యారంటీ కలుస్తాయి. అవి ఇదంతా ఏంటంటే ప్రజలు ఏమనుకుంటున్నారు, బీఆర్ఎస్ పార్టీ ప్రజలప్పుడు ఏ విధంగా వ్యతిరేకిస్తున్నదా, మంచి ఉందని తెలుసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాటకాలు. ఇది ఆల్రెడీ ప్లాన్ సక్సెస్ అయింది. లేకుంటే ఇలా కేసీఆర్ కుటుంబాన్ని లోపటేయాలి, వేసిరా అంటే. కేసీఆర్ అంటే ఆయన కేంద్ర సడ్డ జిల్లా. అసలు విషయం ఏంటంటే ఇలా ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, డ్రగ్స్, ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ సిట్ చేసినప్పుడు ఆ కేసులు అన్ని తిరగదోడతామన్నారు. ఒక్కర్లేదు. ఎందుకంటే కేసీఆర్ అనే వ్యక్తి పోయి ఢిల్లీలో కప్ప మంచిగా సమర్పించుకొని వచ్చిండారు. ఢిల్లీలో ఎవరిని పట్టాలి? కాంగ్రెస్ పార్టీ అంతా లాభి ఫుల్ పుట్టుకుంటాయి. ఢిల్లీ పోయి ఎవరితో మాట్లాడాలి, ఎవరికి ఏమి ఇవ్వాలో అన్నీ ఇచ్చిపుచ్చుకుని అయిపోయింది కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి. కాబట్టి ఫోన్ ట్యాపింగ్ కేసు వరకు ఎక్కింది, కాళేశ్వరం కేసు అడ్రస్ లేకుండా పోయింది, డ్రగ్స్ కేసు బయటగా మాడతలేరు, ల్యాండ్ స్కామ్, శాండ్ స్కామ్, అన్ని ఏ స్కామ్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడతలేరు. ఎందుకంటే కేసీఆర్ గారు ఎవరికి ఏం అప్పచెప్పారు, అక్కడి నుంచి ఏం ఒత్తిడి రావాలో ఒత్తిడి వచ్చింది. కాబట్టి అన్నీ అయిపోయినాయి, మాట ముచ్చట అయిపోయింది. ఇక చేరికలు మాత్రమే, కలుపుకుంటూ మాత్రమే ఉంది. ఇక మాట ముచ్చట పక్క ఢిల్లీ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి అయిపోయింది, మాట ముచ్చట అయిపోయింది. నెక్స్ట్ ఢిల్లీ మాత్రమే బాకీ ఉంది. అది కూడా మంచి ముహూర్తం కోసం చూస్తున్నాడు, అది కూడా విన్నమైపోతుంది.